హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సమగ్ర ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. బెంగాల్ సీఎంగా శువేందు అధికారి, ఆయనతో పాటు 5 మంత్రులు ప్రమాణం చేయించిన గవర్నర్ ఆర్ఎన్ రవి, హాజరైన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలు హాజరు. సో మొత్తానికి బెంగాల్ సీఎంగా అటు మమతా బెనర్జీని ఈనాడు డిఫీట్ చేసినట్టే చాలా గ్రేట్గా భావించుకోవచ్చు. ఎందుకంటే ఈనాడు అక్కడ ప్రజలందరూ విసిగిపోయినటువంటి, డెవలప్మెంట్ లేనటువంటి పరిస్థితి, సంక్షేమ పథకాలు అందలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు అక్కడ శువేందు అధికారిని గెలిపించడం ప్రజలు నిజంగా గొప్పతనంగా భావించుకోవాలి. సో అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ చాలా మంది మైనార్టీ ఇల్లీగల్ ఓట్స్గా మనం భావించుకోవచ్చు. సో వాటన్నిటినీ తొలగించడం జరిగింది. ఈనాడు వాళ్ళు అక్రమంగా చొరబడి అది మన బెంగాల్లోకి, సో వాళ్ళకి ఓటర్ కార్డు ఇవ్వడము, రేషన్ కార్డులు ఇవ్వడం, ఆధార్ కార్డు ఈ విధంగా క్రియేట్ చేయడంతోనే ఈనాడు వాళ్ళందరికీ చెక్ పెట్టినట్టుగా చూసుకోవచ్చు బీజేపీ ప్రభుత్వం. సో అదే విషయంలో భాగంగా ఈనాడు జరిగినటువంటి ఎలక్షన్స్లో బీజేపీని గెలిపించుకోవడం పబ్లిక్ అందరూ టోటల్గా వన్ సైడ్ అయినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ బెంగాల్లో. సో మొత్తానికి ప్రమాణ స్వీకారం చేశారు. సో ఖచ్చితంగా బెంగాల్కి ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు ఆ బెంగాల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతాడో కూడా మనం ఆలోచించుకోవాలి. అటు నరేంద్ర మోడీ గారి సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధుల్లో కూడా ఈనాడు నరేంద్ర మోడీ గారు బెంగాల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతాడో టోటల్గా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు చూసుకోవచ్చు. రావడంతోనే తొలి సంతకం దానికి ఏది వెస్ట్ బెంగాల్కి టోటల్గా ఫెన్సింగ్ విధించే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్లో మొదటిసారి కమలదళ సర్కారు కొలువు తీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భాజపా నేత శువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో శువేందు చేత బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. సో వన్స్ అగైన్ మా తరఫున కూడా మీకు కంగ్రాచులేషన్స్ శువేందు గారు, మంచి పరిపాలనను కొనసాగించాలని చెప్పేసి కోరుతాను. ఎట్టకేలకు తమిళనాడు ఉత్కంఠకు తెర. తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ను నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు. నేడు 10 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణం, మద్దతు లేఖలు సమర్పణ, గంటన్నరకు పైగా చర్చలు. గవర్నర్ లేఖతో బయటకు వచ్చిన టీవీకే అధినేత 13లోగా మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్ సూచన. ప్రభుత్వానికి బయట నుంచి మద్దతుకు చిన్న పార్టీల నిర్ణయం. సో ఏది మొత్తానికి టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్కి ముఖ్యమంత్రి హోదాకి ఇచ్చినట్టుగా 13లోగా మెజార్టీ నిరూపించుకోవాలని చెప్పేసి సీఎం అభ్యర్థిగా విజయ్ని నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా తనకి ప్రజా తీర్పు, ప్రజా మద్దతు ఉండడంతో ఈనాడు తనను ప్రజలు ఆశీర్వదించినారు కాబట్టి ఈ స్టేజ్ వరకు రావడం అంటే ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. నేడు ప్రధాని మోడీ రాక. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం భాగ్యనగర్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాటు పూర్తి చేశాయి. ప్రధాని మోడీ ఆదివారం మధ్యాహ్నం 2:50 ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సభ జరిగే పరేడ్ గ్రౌండ్స్కు రానున్నారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధింపు. సో నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి రానున్న క్రమంలో ఈనాడు పకడ్బందీగా పోలీసులు అన్ని బందోబస్తు నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు. సో ప్రజలకు కొంచెం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాం. సో అదేవిధంగా ఈనాడు నరేంద్ర మోడీ గారి ప్రసంగం గురించి లక్షలాది మంది వేచి చూస్తున్నట్టుగా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో నరేంద్ర మోడీ గారి రాకతోనే ఈనాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఊపందుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి తెలంగాణ మీద కూడా భారీగా అంచనాలు పెట్టుకొని ఫోకస్ పెడుతున్నట్టుగా, తెలంగాణలో కూడా బీజేపీ పాగా వేయాలని చెప్పేసి చూస్తున్నట్టుగా కూడా మనం ఆలోచించుకోవచ్చు. 11వ తేదీ నుండి విద్యా వారోత్సవాలు. జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుండి నిర్వహించే విద్యాశాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టుగా చూసుకోవచ్చు. సో 11వ తేదీ నుంచి విద్యా వారోత్సవాలు జరిగేటటువంటి ప్రోగ్రామ్స్కి సో టోటల్గా అన్ని విధంగా పూర్తి చేసినట్టుగా చూసుకోవచ్చు. సో విద్యా వారోత్సవాలు అయితే జరుపుతున్నారు, కానీ విద్యను ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపరచాల్సిందిగా
అన్ని వసతులు కల్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి, ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సో సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి అంటే ఒక్కసారి సిగ్నల్ లేకపోతే మన హైదరాబాద్ లో చూడాలి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతూనే ఉంటారు. సిగ్నల్ ఫ్రీ హైదరాబాద్ అంటే ఇంకా టైం పడుతుంది, కానీ ఈనాడు పబ్లిక్ కూడా అవగాహన రావాలి. సిగ్నల్ ఫ్రీ సిటీగా చేయాలంటే అది సిగ్నల్ లేకపోతే మనం రోడ్ల మీద చూస్తున్నాం ఎట్లుంటుందో పరిస్థితి. అందరు పోతారు, ఆ మధ్యలో ఆగుతారు, ఎవడేటి పోతుందో అర్థం కాదు. సిగ్నల్ ఉంటేనే చక్కగా పోరు మన తాని. సిగ్నల్ ఫ్రీ సిటీగా చెయ్యాలి, కానీ దాని తగ్గట్టుగా రోడ్లు ఉండాలి. నిర్ణయం మంచిది కావచ్చు, స్వాగతిస్తున్నాం, కానీ ఈనాడు ప్రజలకు అవగాహన రావాలి. సో రోడ్లో అభివృద్ధి కూడా జరగాలి. చిన్న రోడ్లు పెట్టి సిగ్నల్ ఫ్రీ సిటీ పెడితే అది ఎటు కాకుండా అవుతుంది. పట్టణ జనాభాకు అనుగుణంగా వసతులు, రోడ్లు విస్తరణతో పాటు మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్. భూముల ధరల పెంపు నిర్ణయం, రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్. భూముల ధరల సవరణ నిర్ణయంతో తెలంగాణ రిజిస్ట్రేషన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. స్థిరాస్తుల మార్కెట్ విలువ పెంచేందుకు కసరత్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విలువలు పెరగక ముందే రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రజలు సన్నద్ధమైనట్టుగా చూసుకోవచ్చు. సో భూముల ధరలు పెంపు నిర్ణయం అన్నట్టుగా రావడంతో ఈనాడు రిజిస్ట్రేషన్లు ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి సో త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి ఆలోచన మనం ఇక్కడ చూసుకోవచ్చు పబ్లిక్ తరఫు. బండి తనయుడు భగీరథ్ పై ఫోక్సో కేసు, మైనర్ బాలికపై అత్యాచారం జరిపినట్లు ఫిర్యాదు. సో చూసుకోవచ్చు, బండి సంజయ్ కొడుకు తనయుడు బండి భగీరథ్ పైన ఫోక్సో కేసు పెట్టినట్టుగా చూసుకోవచ్చు, ఒక మైనర్ బాలిక. సో దీనిపైన రాజకీయ పరంగా విశ్లేషకులు కూడా సో ఇది బీజేపీ వర్గం నుంచి ఇది హనీ ట్రాప్ కావచ్చు, కావాలని చెప్పేసి అట్రాక్ట్ చేయడానికి అమ్మాయి చేసి ఉండొచ్చు. సో ఈ విధమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి కాబట్టి సో ఏది క్లారిటీ, ఏది నిజ నిర్ధారణ తేలినాక ఈనాడు సోషల్ మీడియాలలో అనవసరంగా వైరల్ చేయడం కరెక్ట్ కాదు. సో నిజ నిర్ధారణ అధికారికంగా ప్రకటన వచ్చినాకనే ఏదున్నా సరే ఈనాడు చేయాల్సిందిగా కోరుతాము. అనవసరమైనటువంటి ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా పోలీస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ప్రజలు ఆలోచించి ఈనాడు పోస్టులు పెట్టడం, అన్ని కామెంట్స్ పెట్టడం, సో ఈ విధంగా ఇటు అమ్మాయి తరఫున కావచ్చు, ఇటు అబ్బాయి తరఫున కావచ్చు, సో లైఫ్స్ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి కాబట్టి సో వాళ్ళ ఫోటోలు పెట్టడము, వైరల్ చేయడం ఇదంతా కరెక్ట్గా అని చెప్పేసి పోలీసులు ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో అసలు ఏది ఏంటి అని చెప్పేసి నిజ నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది. సో ఖచ్చితంగా ప్రజలు ఓపికతో ఉండాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కీలక నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై ఫోక్సో కేసు నమోదు అయినట్లు సమాచారం. 17 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి హైదరాబాద్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్ తో పాటు మరికొన్ని ప్రాంతాలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ వేధింపుల కారణంగా బాధితురాలు 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. చివరికి గత అర్ధరాత్రి ఆమె ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే మొదట్లో బండి భగీరథ్ పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకాడడంతో పోలీస్ స్టేషన్ వద్ద సుమారు 6 గంటల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. సో ప్రతిపక్షాలు ఉంటాయి, డిమాండ్ చేస్తారు, కొంచెం ఏదైనా దొరికితే దాన్ని వైరల్ చేయాలి. సో ఖచ్చితంగా తప్పు జరిగిందని చెప్పేసి పోలీసులు నిర్ధారిస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. సో అసలు ఏంటి ఇది హనీ ట్రాపా, సో ఏ విధంగా జరిగిందని చెప్పేసి రావాల్సింది. సో అందరికీ ఒకటే రూల్ ఉంటుంది, అటు రాజకీయ పరంగా వేరే రూల్స్ ఉన్నాయి సెక్షన్స్, ఇటు సామాన్యుడికి వేరే సెక్షన్లు కాకుండా తప్పు చేసిందంటే చట్టం తన పని చేసుకోబోతుంది. సో ఒకవేళ ఇది హనీ ట్రాపు ఆ అమ్మాయి కావాలని చెప్పేసి చేసినట్టు మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఓపికగా ఉండాలి, అనవసరంగా వైరల్ చేయొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ పోలీస్ అధికారులు. లేగదూడను రక్షించే క్రమంలో తెగింపు, బావిలో పడి ప్రాణాలు కోల్పోయిన తండ్రి కొడుకులు. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ లేగదూడను రక్షించే క్రమంలో తండ్రి కొడుకులు 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. తండ్రి కొడుకులైన రాజు పవన్లు కర్లపల్లి గ్రామంలో సుమారు 35 అడుగుల లోతైన బావిలో లేగదూడ పడిపోవడంతో దానిని కాపాడేందుకు ఆ బావిలోకి దిగరు. అయితే ఇద్దరు ఒకే తాడుతో బావిలోకి దిగే ప్రయత్నం చేశారు. ఆ క్రమం తాడు ఒక్కసారిగా తెగిపోవడంతో బావిలో 2 పడిపోయి నీటిలో చిక్కుకున్నారు. చాలా బాధాకరం. లేగదూడని కాపాడబోయి 2 ప్రాణాలు కోల్పోయినట్టుగా
చూసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాలు చేసేటప్పుడు ఇద్దరు హెల్ప్ తీసుకొని, నలుగురు ఐదుగురు హెల్ప్ తీసుకుంటే ఆ ఇద్దరే ఉండడంతో ఎవరు చూడలేదు. సో తలకి దెబ్బలు తాకినాయా, గాయాలు తాకినాయా, ఈత రాదా, సో ఏ విధమైనటువంటి పరిస్థితులు పడిపోయినారు, దాంట్లో చిక్కుకున్నారు. సమయస్ఫూర్తితో ఏదైనా చేసినట్టే సమయస్ఫూర్తితో చేయాలి. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దు. అనిల్ అంబానీ కార్యాలయాల్లో సిబిఐ సోదాలు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కార్యాలయంలో సిబిఐ సోదాలు చేపట్టింది. అనిల్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ గ్రూప్ కంపెనీలైన రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ లిమిటెడ్, రిలయన్స్ ఇదంతా అది కాదు పోదిగా. రిలయన్స్ అంటే ఇక తెలియదు ఏముంది, అది ఎక్కడ మొత్తం పై స్థాయి నుంచి ఉంటుంది. ఎలక్షన్స్ ఫండింగ్లు ఇవన్నీ ఇస్తుంటారు కాబట్టి ఏదో తూతు మంత్రంగా చేసినామా లేదన్నట్టు ఉంటుంది. ఎన్ని చూడలేదు మనం ఇటువంటి. బెంగాల్ ప్రజలకు మోడీ సాష్టాంగ ప్రమాణం. ఎస్, ఇది నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం. నరేంద్ర మోడీ గారు బెంగాల్ ప్రజలందరికీ సాష్టాంగ నమస్కారం చేయడం చాలా గ్రేట్గా భావించుకోవచ్చు. ప్రజలందరూ ఈనాడు ఓటర్ మహాశైలతోని ప్రజా తీర్పు రావడం, ఈనాడు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తను చాలా తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా తీసుకొని భావోద్వేగంతో కూడి ఈనాడు ప్రసంగించడం కూడా మనం చూసినాం. సో ఖచ్చితంగా ప్రజలందరికీ డెవలప్మెంట్లో భాగంగా ప్రజలందరూ లబ్ధి చెందే విధంగా, నిరుపేదలందరికీ సహాయార్థకంగా బీజేపీ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి సాష్టాంగ నమస్కారం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. కోమటిపల్లి రైల్వే సొరంగ మార్గం నేడు వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని. కోమటిపల్లిలో రైల్వే సొరంగ మార్గం స్టార్ట్ అవబోదు. సో వర్చువల్గా అంటే హైదరాబాద్లోనే ఉంటాడు కానీ వర్చువల్గా స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది ప్రజల ఈరోజు మనం చూస్తున్నాం మన సమగ్ర ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.